పీపుల్ని మెంటర్ చేయడం అనే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మెంటరింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. You worked with Upasana Garu also. So can you please explain brief అంటే how does that leadership feels? అంటే అలాంటి లీడర్షిప్ లో వర్క్ చేస్తే మీరేం నేర్చుకున్నారు అండ్ తన గురించి కూడా వీలైతే 2 words లో. సచ్ ఎ యంగ్ ఏజ్ లో తను ఇంత పెద్ద సిస్టమ్ ని లీడ్ చేస్తుంది అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. బట్ వెన్ కమింగ్ టు విమెన్ ప్రియారిటైజ్ చేసుకోవడంలో కొన్నిటిని సెల్ఫిష్ అని కూడా డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రియారిటైజ్ మై సెల్ఫ్ కేర్, మీ టైం, మేబీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెల్ఫిష్ కొంతమంది పర్స్పెక్టివ్ లో. హౌ డు యూ డీల్ విత్ ఇట్? వుమన్ ఈజ్ అ మల్టీటాస్కర్, బార్న్ మల్టీటాస్కర్. విమెన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దే ఆర్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అని. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? నేను ఎప్పుడు కూడా నేను అనుకోను అది నాకు ఆపేసి మా పిల్లలు కొనుక్కోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే యూ ఆల్సో వర్క్ విత్ తెలంగాణ పోలీస్, షీ టీమ్స్. సో షీ టీమ్స్, తెలంగాణ పోలీస్ చాలా సూసైడ్స్ని ఆపాలని చాలా ఇనిషియేటివ్స్ కూడా చేశారు. యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. దిస్ ఈస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. యాక్చువల్లీ కొన్ని స్టడీస్ చెప్తున్నాయి సబ్స్టెన్స్, పోర్నోగ్రఫీ అండ్ సోషల్ మీడియా ఈ 3కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఈవెన్ 12th, 11th, 10th ఏజ్లో, ఐ మీన్ 10 years ఓల్డ్లో కూడా. హౌ డు వి స్టాప్ ఇట్? అంటే మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తేవాలా లేదా పేరెంటింగ్లో మార్పు రావాలా? దీనికి నా దగ్గర క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు అసలు ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్, షీ ఈజ్ ఎ లైఫ్ కోచ్, ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ అండ్ హెచ్ఆర్ ఎక్స్పర్ట్, కార్పొరేట్ ట్రైనర్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బోల్డ్ ఫ్యూస్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్ కీర్తి రెడ్డి గారు. హలో అండి. హాయ్ లావణ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్, కోచెస్ ఎప్పుడు బిజీగా పీపుల్ని మెంటర్ చేయడంలో, వాళ్ళని ఇన్స్పైర్ చేయడంలో, ఇంపాక్ట్ చేయడంలో బిజీ ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో పీపుల్ని మెంటర్ చేయడం అనే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సో మెంటరింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అండ్ దెన్ మెంటరింగ్ అనేది ఏంటంటే వెన్ వీ కెనాట్ డూ జస్ట్ లైక్ దట్. మనం ఏంటంటే ఎవరినన్నా సరే ఒక మెంటర్గా చూడాలంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి లైఫ్లో. అదర్వైజ్ యూ కెనాట్ ట్రీట్ ఎనీబడి మెంటర్ లాగా. సో మెంటరింగ్ అంటే ఎలా అంటే, నేను ఇప్పుడు నా జర్నీ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కార్పొరేట్ కెరియర్. నా జర్నీ మొత్తము వేరియస్ ఆర్గనైజేషన్స్లో ఐ హ్యావ్ బీన్ లీడింగ్, టాప్ లెవెల్లో లీడ్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. సో ప్రతి కంపెనీలో మనం ఎప్పుడైతే లీడ్ చేస్తూ ఉంటామో మనల్ని కొందరు ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారు, మనల్ని కొందరు ఫాలోయింగ్గా తీసుకుంటారు. సో మనం చేసే ప్రతి పని ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన మెంటర్షిప్ ఎంత దూరం వెళ్ళింది అనేది. అంటే అదర్ వర్డ్లో మెంటర్షిప్ అంటే ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఎవరైనా కన్విన్స్ చేయగలుగుతారో, మీరు చెప్పిన మాట ఎవరైతే వినగలుగుతారో, విని దాన్ని వాళ్ళు ఫాలో అవుతారో, అప్పుడు మీరు మిమ్మల్ని ఒక మెంటర్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. సో ఈ ఎక్స్పీరియన్సెస్తో ఏంటంటే, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఎవరైతే వేరే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏదైతే వాళ్ళకి కరెక్ట్ వాల్యుబుల్ ఆన్సర్ లేకపోతే సొల్యూషన్ ఇవ్వగలమో, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెంటర్షిప్ ఈజ్ వాట్ ఐ యాక్చువల్లీ థింక్. సో ఈ మెంటర్షిప్ అనేది నాకు ఎలా స్టార్ట్ అయింది నా కెరియర్లో అని అంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, ఎలా చేస్తే బాగుంటుంది, అది ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని. స్లోలీ ఇట్ బికేమ్ a powerful thing for me where నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతమంది there are so many people who are wanting to talk to me. నా దగ్గరకు వచ్చి మాట్లాడి అడిగి దీనికి ఈ ప్రాబ్లంకి ఎలా ఏం సొల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు, ఎలా సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎప్పుడైతే ఫాలోయింగ్ పీపుల్ ఆర్ దేర్ అండ్ దెన్ వెన్ దే కమ్ వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, యూ ఆర్ అ రియల్ మెంటర్. అంటే when you are able to sort out your issues, when you are able to పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసి
వాళ్ళ ఇష్యూస్ని మనము ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెంటర్షిప్. గ్రేట్. So that is how my journey started from my career, and I became a mentor to many of them now. వెరీ నైస్, వండర్ఫుల్. 15 years నుంచి మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో, హెచ్ఆర్ ఇండస్ట్రీ, హెచ్ఆర్ ఎక్స్పర్ట్గా ఉన్నారు కార్పొరేట్ వరల్డ్లో. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఫేస్డ్? I should correct, it's from 26 years anamata. ఓకే, ఓకే. Yeah. 26 years, ఇట్స్ హ్యూజ్. Yes. So I started na journey, na working journey నేను స్టార్ట్ చేసింది 1999 లో స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఐఎమ్ జస్ట్ వర్కింగ్ అంటిల్ నౌ. సో ఇట్స్ బీన్ లైక్ 26 years ఆఫ్ జర్నీ నాది కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో. సో ఛాలెంజెస్ అంటే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ అండ్ అ డిఫరెంట్ జర్నీ, చాలా డిఫరెంట్ జర్నీ అది, అండ్ అ డిఫికల్ట్ జర్నీ. మనం కార్పొరేట్కి ఎంటర్ అవ్వాలి అనే డిసిషన్ మనం ముందే తీసుకోవాలి ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేస్తామో. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మూత్ జర్నీ అట్ ఆల్. అసలు మీకు స్మూత్ రోడ్ అని అనుకోవడానికే లేదు. ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ యూ. ఎవ్రీ డే ఒక కొత్త రోజు. మీకు ముందు రోజు జరిగినవి నెక్స్ట్ డే జరగాలి అని అసలు ఉండనే ఉండదు. అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ జర్నీ. ఏంటంటే మనుషులు డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, ఎలా ఉంటే బాగుంటుంది, అసలు ఉండాలా ఉండద్దా అనే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక కార్పొరేట్ జర్నీలో. అండ్ ఎవరైనా సరే కార్పొరేట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని డిసైడ్ చేసుకునే వాళ్ళు ముందే డిసైడ్ చేయాలి ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జర్నీ అని. అండ్ ఎందుకంటే ఎప్పుడైతే మనం ముందే ప్రిపేర్ అవుతామో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జర్నీ అని, మనం స్టెప్ బ్యాక్ చేయం. ఎప్పుడైతే మనము అలా జంప్ అయిపోతామో ఈ వచ్చే ప్రతి ఛాలెంజ్ని మనం ఫేస్ చేయలేం. సో మనం ముందే ఛాలెంజెస్కి రెడీ అయ్యి మెంటలీ ప్రిపేర్ అయ్యి మనం జంప్ చేయగలిగితే మన జర్నీ, కార్పొరేట్ జర్నీ స్మూత్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. కార్పొరేట్ జర్నీ అనేది మీరు ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాలి. ప్రిపేర్ కాకుండా అయితే దాంట్లో జంప్ చేసి అప్పటికప్పుడు నేర్చుకుంటాను అని అంటే దట్ కెన్ బి లిటిల్ డిఫికల్ట్. ఎస్. సో యూ వర్క్డ్ విత్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ హెల్త్ కేర్ కంపెనీస్ ఆల్సో. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? Yeah, so I was heading always HR function in all these major organizations. I was heading talent acquisition for Yashoda Group of Hospitals. I was heading HR for Apollo Group of Hospitals. I was a vice president for Maxivision Group of Eye Hospitals. Okay. And then I was also vice president for Newburgh Diagnostics. Then so I have various healthcare segments top level lo work chesina experience undi. So healthcare experience is a different experience. Entante వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే లైక్ ఐ వర్క్డ్ ఇన్ ఐటీ, లైక్ ఐ వర్క్డ్ ఇన్ కెనెక్సా, IBM ఆల్సో. ఐ వర్క్డ్ ఇన్ అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐ వర్క్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. హెల్త్ కేర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ అనమాట. అండ్ మనకున్న హెల్త్ కేర్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ బాగా క్లియర్గా తెలుస్తుంది హెల్త్ కేర్ గురించి. అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు హెల్త్ కేర్లో అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఏం జరిగింది అని అంటే నేను చాలా మందికి హెల్ప్ చేయగలిగాను హెల్త్ కేర్లో ఉన్నంత వరకు. సో పీపుల్ ఇలా మీ దాంట్లో ఈ డాక్టర్ ఉన్నారంట కదా, మీ దాంట్లో ఈ సర్జరీ జరుగుతాయంట కదా, ఎలా ఉన్నారు అనే దానికి ఒక వ్యాలిడ్ పాయింట్, ప్రాక్టికల్ పాయింట్ ఇవ్వగలిగాను. ఎందుకంటే బయట ఉంటే మనకి ఎవరి గురించి తెలియదు. అండ్ బయట ఏ కంపెనీలో చేసినా మీరు ఈ పర్సన్ మీకు తెలుసా అంటే ఐ డోంట్ నో అని చెప్తాము. కానీ హెల్త్ కేర్ అనేది ఇట్స్ ఎ లైఫ్ ఫర్ పీపుల్. ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూ ఉంది, అది మనం హెల్ప్ చేయగలిగామో దానికి ఏంటంటే దట్స్ అ డిఫరెంట్ హ్యాపీనెస్ ఆల్ టుగెదర్. సో హెల్త్ కేర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే, మిగతా ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో హెల్త్ కేర్లో వర్క్ చేసిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వీ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వీ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ నెట్వర్క్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ. సో హియర్ నాకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ డాక్టర్స్తో నెట్వర్కింగ్ వల్ల, డాక్టర్స్తో ఇంటరాక్షన్ వల్ల ఐ కెన్ అనలైజ్ my own hospital, my own teams, my own things, what is happening inside. And నన్ను ఎవరైనా అడిగినప్పుడు I was able to give them a proper guidance. వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలిగాను నేను. మీరు ఈ సర్జరీ చేయించుకోవచ్చా అని అడగడానికి వచ్చినప్పుడు ఎస్, ఈ కంపారిజన్స్, ఈ డాక్టర్ బాగుంటారు, ఇంత ఉంటుంది, ఇలా అవుతుంది అని చెప్పి ఆ సపోర్ట్ నేను ఇవ్వగలిగాను వాళ్ళకి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ హూ స్టిల్ రీచ్ అవుట్ టు మీ. అండ్ నా నెట్వర్క్ వల్ల నేను అది హెల్ప్ చేయగలిగాను వాళ్ళకి. సో ఇది బయట మన సొసైటీకి. బట్ నాకు వచ్చినంత వరకు హెల్త్ కేర్ కంపారిజన్ ఏంటంటే హెల్త్ కేర్ అనేది ఒక టోటలీ డిఫరెంట్ ఇండస్ట్రీ. ఇట్స్ అ 24/7 ఇండస్ట్రీ అనమాట ఇది. కరెక్ట్. అండ్ కోవిడ్ టైమ్స్లో నాకు చాలా బాగా గుర్తుంది హౌ వీ హ్యావ్ వర్క్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్. వీ వేర్
కంటిన్యూస్లీ ఇన్ దట్ మాస్క్, పీపుల్ వేర్ ఆల్ ఇన్ ద హౌసెస్, అందరూ ఇళ్లలో ఉన్న టైంలో మేము హాస్పిటల్స్కి వెళ్ళి వర్క్ చేసిన రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అందరూ ఇళ్లలో ఉండి ప్రొటెక్షన్ సేవ్ చేసుకోవాలి, మనం క్లీన్ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మేము ఫుల్ కిట్లో ఉండి వెళ్ళి తిరిగి వస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడేవాళ్ళు మమ్మల్ని లోపలికి ఎంటర్ చేయడానికి. నువ్వు కాళ్ళు కడుక్కో, బయటనే ఉండు, నువ్వు ఇవి తీసేసాయి అవి తీసేసాయి అంటే ఎంత స్కేరీగా ఉండేదంటే సిచ్యువేషన్. అంబులెన్స్లో వచ్చి మమ్మల్ని పిక్ తీసుకొని వెళ్ళేవన్నమాట హాస్పిటల్స్కి, అంటే బికాస్ పోలీస్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండేవి కదా అక్కడ. సో బట్ దట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు హెల్త్ కేర్ మీద ఇంకా ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఏంటంటే ఇట్స్ 24/7, ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ వేర్ we are all dependent on this industry, and I have immense respect on this industry, and I'm happy that I worked in those kinds of hospitals, which maybe బయట వాళ్ళకి different versions అనుకుంటారు, but I know what it is from inside, how hard people work inside, and ఎంత కష్టపడి పని చేస్తారు 24/7, ఎట్లా ఆపరేషన్స్ నడుస్తుంది అనేది 24/7 అనేది హెల్త్ కేర్ ఈజ్ నిదర్శనం అని అనుకోవాలన్నమాట మనం. సో దిస్ ఈస్ హౌ ఐ వాల్యూ నౌ ద ఇండస్ట్రీ అ లాట్ compared to other industries. Though నేను తక్కువ చేయను వేరే ఇండస్ట్రీస్ ని, ఇట్స్ అగైన్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్, బట్ this industry is like a 24/7 industry. It's an evergreen. I respect this industry, I value this industry a lot. Okay, you worked with Apollo also, and you worked with Upasana garu also. So can you please explain brief ante how does that leadership feels, అంటే అలాంటి లీడర్షిప్ లో వర్క్ చేస్తే మీరేం నేర్చుకున్నారు, అండ్ తన గురించి కూడా వీలైతే 2 words లో. అమేజింగ్ జర్నీ. నేను ఏదన్నా సరే నేను ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకునేదంటే దట్ ఈస్ వర్కింగ్ విత్ హర్ అనమాట. షీ ఈజ్ అన్ అమేజింగ్ లీడర్. ఆ సచ్ ఎ యంగ్ ఏజ్ లో తను ఇంత పెద్ద సిస్టమ్ ని లీడ్ చేస్తుంది అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. కరెక్ట్. ఏంటంటే చాలా మంది అంటారు షీఈస్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూనో, డైమండ్ స్పూనో, ప్లాటినం స్పూనో అని చెప్పి, బట్ దట్ ఈస్ రైట్. కానీ బయటకు వచ్చి హౌ షీఈస్ లీడింగ్ అనేది దట్స్ సంథింగ్ విత్ ప్యాషన్ వాట్ షీ డస్. ఆ ప్యాషన్ అనేది ఐ థింక్ ఆ ఏజ్లో తను స్టార్ట్ చేసిన ఏజ్లో, తను ఇంత యంగ్ ఏజ్లో ఇంత పెద్ద పెద్ద టీమ్స్ లీడ్ చేస్తుంది అనేది నాట్ ఎ జోక్. ఇంకొకటి తన ఎక్స్పీరియన్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్ వేరియస్, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మాకు. తను షీఈస్ యంగ్ అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. సో చాలా మంది అనుకుంటారు యంగ్ లీడర్తో ఎలా ఉంటుంది పని చేయడము, ఆల్రెడీ మనం ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యాము, ఇన్ని ఇండస్ట్రీస్కి వచ్చాము. కానీ చెప్పాలి ఏంటంటే తనకి తెలియని అనేది ఏదీ లేదు. తనకి తెలియని సబ్జెక్ట్ అనేది ఏదీ లేదు. మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా, అది ఫైనాన్స్ గురించి మాట్లాడినా, బిజినెస్ గురించి మాట్లాడినా, హెచ్ఆర్ గురించి మాట్లాడినా, న్యూట్రిషన్ గురించి మాట్లాడినా, అసలు తనకి తెలియని అనే సబ్జెక్టే లేదు. సో వీఆర్ సో అమేజ్డ్. మాకు ఎలా అంటే అసలు ఎలా ఇంత యంగ్ ఏజ్ లో ఇంత సబ్జెక్ట్ మీద తనకి ఇంత గ్రిప్ ఉందనేది ఇప్పటికీ ఇట్స్ లైక్ సంథింగ్ మిస్టరీ, ఇట్స్ సర్ప్రైజ్. లైక్ ఆ ఏజ్ లో తను ఎంత నేర్చుకుందంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా, షీ హెస్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది. సో అండ్ దెన్ నేను వర్క్ చేసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్. కీర్తి నువ్వు చేస్తావా, చెయ్యి, go ahead and do it. And she always used to tell me that you are the knight in the shining armor అని ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది. అది కరెక్ట్ చెప్తున్నానో లేదో గుర్తులేదు కానీ, బట్ she always used to tell me you should be for people always. నువ్వు హెచ్ఆర్ హెడ్ ఇక్కడ ఆర్గనైజేషన్స్ లో, అందరూ నేను చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. సో నీ దగ్గరికి రాగలగాలి, నీ దగ్గర మాట్లాడగలగాలి, నీ దగ్గర ఓపెన్ అవ్వాలి, అండ్ యూ ఆర్ ద పర్సన్ హూస్, అంటే మేము లేనప్పుడు యు ఆర్ ద పర్సన్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో నువ్వు ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలి, నీ గురించి పీపుల్ హెల్ప్ చేయాలి, ఆర్ యూ షుడ్ టేక్ సమ్ వైజ్ డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ ఫర్ ది ఆర్గనైజేషన్. అండ్ షీ యూస్ టు గివ్ మీ గుడ్ ఫ్రీ హ్యాండ్. అండ్ లీడర్షిప్ వరకు వస్తే షీఈస్ అన్ అమేజింగ్ లీడర్. తో there are times where leader ante always not soft and kind and all that, because business అనేది it's a challenging game. One day it will be up, one day it will be down. So person's behavior అనేది, we are humans at the end of the day, we will not be like same every time. So మన behavior patterns change అవుతూ ఉంటాయి situations ని బట్టి. Whenever she has to be strong, whenever she has to be very aggressive, or whenever she has to hold on to her thoughts, she is like that. And that is amazing. I learned this side of her a lot, because నేను ఆల్వేస్ కొంచెం సోబర్ సైడ్ హెచ్ఆర్ లో ఉన్నాను కాబట్టి
పీపుల్ని People ప్రెజెంట్ person చేస్తూ గా. ఉంటాను కాబట్టి నేను ఆల్వేస్ ఏంటంటే సోబర్గా ఉండాలి. ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటే ద అదర్ పర్సన్ విల్ నాట్ కమ్ టు మీ, ఎప్పుడు నన్ను అప్రోచ్ అవ్వరు అనమాట. సో నేను ఎప్పుడు వాళ్ళల్లో ఒక దానిలాగా ఉండి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సిచ్యువేషన్స్ని కూడా కొంచెం కంట్రోల్డ్గా చేస్తాను. అంటే ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోను. బట్ సమ్ ఆఫ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను. బట్ వెన్ ఐ సా హర్ ఐ లర్న్ దట్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఈ నో అనే కాన్సెప్ట్ ని నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట. నో 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 అనే దాన్ని ఎక్కువ యూజ్ చేయను. HR లో మాకు అలా అలవాటు అయిపోతుంది. నో అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తాను నేను పీపుల్ తో. లెట్ అస్ సీ అని ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, రాదర్ దాన్ ఎస్ అనే దానికన్నా. సో ఐ లర్న్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ కాల్డ్ ఎస్ నో. తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను దట్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ టెలింగ్ సర్టెన్ థింగ్స్ ఎస్ నో, దిస్ విల్ నాట్ హ్యాపెన్. సో దట్ పక్కన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసుకుంటారు. దే విల్ నాట్ బి థింకింగ్ మధ్యలో ఉండి అవుతుందా కాదా అని థింక్ ఆప్టిమిస్టిక్ గా కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. yes or no. But there are situations where we were trying to be balanced, but maximum this is a useful thing. నాకు అర్థమైంది ఏంటంటే ఎస్ ఆర్ నో అనే దాని ఇంపార్టెన్స్ చాలా చాలా నేర్చుకున్నాను తన దగ్గర నేను. అండ్ షీ ఈస్ అ వెరీ బ్యాలెన్స్డ్ lady as well, like ఫ్యామిలీకి ఇంపార్టెన్స్, ఫ్యామిలీకి హర్ టైం, వెకేషన్ టైంని ఎట్లా తను స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ టైంని ఎలా స్పెండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ బ్యాలెన్స్డ్ సినారియో. వర్క్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ హౌ ఒక మనిషి లైక్ హౌ దే చేంజ్ దేర్ మైండ్ సెట్స్, లైక్ డిఫరెంట్ పర్సనాలిటీస్. You are with family, you are very sober, you are a mother, you are a daughter, you are a daughter-in-law, you are a wife, you are a sister, you play a lot of roles, and that is 100% what she does. When she's in office, it's like she's a boss. That's it. We all call her as a boss. So she's a boss. Okay. There is no second So you thought directly about it. report Upasana? Yes, directly. Okay. So I don't have anybody in between. So I always directly approach and then I directly talk to her. So anything is there, she calls me and she tells me directly that, hey Kirti, let's do that, let's do this, and Jeppy. So I didn't have anybody in between, so I was directly reporting to her. Nice. And so that way, when she has a very, she's a very good philanthropist as well. She does a lot of good things around. She does a lot of NGO activities, CSR activities for Apollo Foundation. So we were part of a lot of things together. And I've seen her doing a commendable job in, a lot of things. So that also she does in her own pace. So there her mindsets change again. She becomes like a child. She's very nice and sober. She understands the pain of the people. So she changes. So that I learned from her as a leader, that, you have to be in a different, shoes, different కానీ times. చాలా కష్టం కదా. అంటే మనము బేసిక్ గా సాఫ్ట్ గా ఉంటే సాఫ్ట్ గానే ఉంటాము, అగ్రెసివ్ గా ఉంటే అగ్రెసివ్ గానే ఉంటాము, వర్క్ చేస్తే మళ్ళీ ఫ్యామిలీ టైం ఉండదు, ఫ్యామిలీ టైం ఉంటే ఎక్స్క్లూజివ్ గా ఫ్యామిలీ టైంకే ఉంటాం. కానీ అన్నిటినీ 360 degrees లో మనము మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. It is tough, but then, out of practice, I think you get through it. Like this is the difference between experienced and not experienced people, where I can say is, with experience you will understand what are your priorities, what are your important tasks, and what you have to do first, what you have to do second, what you have to do third, what you have to do fourth. So you have your priorities set in your life. Priorities మనకి సెట్ అయిపోయి ఉంటాయి లైఫ్లో. ఇది మనకి ఎక్స్పీరియన్స్ వస్తే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వీ కెనాట్ టేక్ ద ప్రయారిటీస్. లైక్ ఏది ఫస్ట్, మనం ఒకటి చేయాల్సింది ఇంట్లో చేయాల్సింది ఆఫీస్లో చేస్తాము, ఆఫీస్లో చేయాల్సింది ఇంట్లో చేస్తాము, అక్కడెక్కడో థింక్ చేయాల్సింది ఇక్కడ థింక్ చేస్తాము, ఇక్కడ థింక్ చేయాల్సింది అక్కడ థింక్ చేస్తాం, ప్రెసెంట్ మూమెంట్ లో ఉండం. సో మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రయారిటీ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున రాత్రి అయినా కానీ, పొద్దున లేచిన తర్వాత అయినా కానీ, ఫస్ట్ ఈ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, నాకు ఈ రోజుకి ప్రయారిటీస్ ఏమేమి ఉన్నాయి, ఈ రోజుకి నాకు ఇంట్లో ఏమైనా ప్రయారిటీ థింగ్స్ ఉన్నాయా, ఆఫీస్లో ఏమైనా ప్రయారిటీ థింగ్స్ ఉన్నాయా, పర్సనల్గా నాకేమైనా ప్రయారిటీ థింగ్స్ ఉన్నాయా, నా పర్సనల్ స్పేస్ ఈరోజు నాకు ఇంపార్టెంటా కాదా అనేది కూడా ఈజ్ అ ప్రయారిటీ. When you are balanced with yourself, when you are taking care of yourself, when you are loving yourself, when you're in love with yourself, and you know what you have to do with yourself, everything will అన్ని ఒక ప్లేస్లో ఫాలో అయిపోతాయి అనమాట. నేను ఇది చేయాలి, నేను ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. సో ప్రియారిటైజింగ్ యువర్ టాస్క్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ వెన్ కమింగ్ టు విమెన్, ప్రియారిటైజ్ చేసుకోవడంలో కొన్నిటిని సెల్ఫిష్ అని కూడా డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ప్రియారిటైజ్ మై సెల్ఫ్ కేర్, మీ టైం, మేబీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెల్ఫిష్ కొంతమంది పర్స్పెక్టివ్ లో. హౌ డు యూ డీల్ విత్ ఇట్? ఓకే, సి ఉమెన్ ఈజ్ అ మల్టీటాస్కర్, బార్న్ మల్టీటాస్కర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు సెల్ఫిష్ ఆ నాట్ సెల్ఫిష్ అనేది నేను ఇప్పుడు జనరేషన్కి చెప్పేది ఏంటి అని అంటే, యూ షుడ్ నాట్ బి బాదర్డ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. బయట ప్రపంచం ఏమనుకున్నా అసలు మీకు సంబంధం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ని చూడట్లేదు. కరెక్ట్.
వాళ్ళు మన ఇంట్లో 24/7 ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మన లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మనం ఏం ఫేస్ చేస్తున్నాము, ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది. బయట ఎవరో ఇద్దరు ముగ్గురు అలా వెళ్ళి వచ్చి ఎంత సెల్ఫిష్ చూడు, జస్ట్ ఒక పార్టీలో చూసినంత మాత్రాన ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ దేర్, ఓకే, నేను వీకెండ్ ఒక ఆఫీస్ పార్టీకి వెళ్ళాను, లేకపోతే ఇంకేమైనా పార్టీకి వెళ్ళాను, లేకపోతే నన్ను ఇంకెక్కడన్నా ఎవరైనా చూసారు, ఇప్పుడు ఇన్స్టాస్ ఎక్కువైపోయాయి, ఫేస్బుక్స్ ఎక్కువైపోయాయి, స్టేటస్ ఎక్కడో దగ్గర ఓ ఈమె ఇంత చిల్ చేస్తుందా, పని ఎప్పుడు చేస్తుందో అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ కాకపోతే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నా ప్రయారిటీ టాస్క్స్ లో ఒక టాస్క్ నేను అది పెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ఆ డిఫరెన్స్ నిజంగా ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు మన 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 వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళకి తెలియదు. ఇంకొకటి వాళ్ళ మన షూస్ లో లేరు, మన లైఫ్ లో వాళ్ళు లేరు, అండ్ ఈక్వల్లీ వాళ్ళ లైఫ్ లో మనం లేము. సో నేను చెప్పేది ఏంటంటే, జడ్జింగ్ అనేది పీపుల్కి అసలు ఉండకూడదు. అండ్ మనము ఎస్పెషలీ మనము వెన్ వీ నో, మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామా, మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా, అది మదర్కైనా ఫాదర్కైనా, ఫాదర్ ఇన్ లాకైనా మదర్ ఇన్ లాకైనా హస్బెండ్కైనా కానీ సరే, వీ హ్యావ్ టు బి వెరీ ఓపెన్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఇట్. సెల్ఫిష్ అంటే కొన్నిసార్లు పేరెంట్స్ మనల్ని సెల్ఫిష్ అనుకునే రోజులు కూడా ఉన్నాయి, హస్బెండ్ సెల్ఫిష్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఇన్లాస్ యు ఆర్ సెల్ఫిష్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో అవుట్ ఫర్ అ డే విత్ మై ఫ్రెండ్స్ అని అన్నప్పుడు, దెర్ ఆర్ ఛాన్సెస్ సమ్టైమ్స్ హస్బెండ్ సే దట్ ఇప్పుడు ఎంత రోజు నువ్వు ఆఫీస్లో ఉంటావు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోకపోతే ఎలాగా, వై యూఆర్ స్పెండింగ్ అన్న రోజులు ఉంటాయి. బట్ వన్ థింగ్ వాట్ సొసైటీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ ఈస్ ఉమెన్ నీడ్ సమ్ టైమ్. కరెక్ట్. ఉమెన్ నీడ్ సమ్ స్పేస్. And whenever woman is doing something, or going out or spending some time or going to parlor or going something, you need to respect that space for her, because okka roju tana lekapothe your entire world falls down. Correct. So when you know that mana entire world fall avutundi tana lekapothe ee panlu ga ani telisinapudu, aa 5 నిమిషాల space తనకి ఇవ్వడంలో ప్రాబ్లం లేదు ఎవరికి. Correct. They should give. And women ki kuda nenu cheppedi entante, selfish అని అనుకుంటారు, that's okay. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మనం ఆన్ చేస్తున్నాము, మనం లీడ్ చేస్తున్నాము, మన పిల్లల్ని మనం పెంచుకుంటున్నాము, మనం చూసుకుంటున్నప్పుడు వై షుడ్ యూ బాదర్ అబౌట్ అదర్ పీపుల్? ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ ఉమెన్కి ఆ మైండ్ సెట్ అనేది తీసేసేయాలి. ఎవరో సెల్ఫిష్ అనుకుంటున్నారు, ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేది అసలు మనం ఆ మూవ్ నుంచి బయటపడిపోవాలి. Women has to learn that now. They should not feel bad for anything what they are doing for them, because they know they are doing it right. నేను ఇంకొకటి కూడా చెప్పేది ఏంటంటే, they should know that they are doing it right. రాంగ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదు, ఆర్ అదర్ మేబీ డైవర్ట్ అయ్యి లేకపోతే వేరే ఫ్యామిలీకి బ్యాలెన్స్ సరిగ్గా చేసుకొని వాళ్ళకి కాదు నేను చెప్పేది, ఎందుకంటే వాళ్ళని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఎక్కడ మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బట్ నేను చెప్పేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. దే ఆర్ బ్యాలెన్సింగ్ దేర్ ఎంటైర్ లైఫ్, ఎంటైర్ ఫ్యామిలీస్, వర్క్. ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్. బ్యాలెన్సింగ్ దేర్ మైండ్, దే నీడ్ లాట్ ఆఫ్ టైమ్. They need so much of time to balance their head, their mind, their body, a lot of things. Giving them 5 minutes, 1 hour, or 2 hours in a day for themselves it's absolutely okay. And women should never feel selfish. First of all, వాళ్ళు అనుకోకూడదు selfish అని. అంటే సోషల్ స్టిగ్మా ఎలా ఉంది అంటే, విమెన్ మాత్రమే సాక్రిఫైస్ చేయాలి, టైం కానీ థింగ్స్ కానీ. అంటే మీరు చూడొచ్చు, మన మదర్స్ కానీ లైక్ వాళ్ళు బట్టలు కొనుక్కోకుండా ఇంట్లో వాళ్ళందరికీ కొంటారు, షాపింగ్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో చూసుకోరు, ఇంట్లో వాళ్ళందరికీ చూసుకుంటారు. అండ్ దాన్ని మనం వి గ్లోరిఫై దట్. విమెన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దే ఆర్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అని. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? ఓకే, సాక్రిఫైస్ అంటే see, there are some families who are doing this, but now generation has changed a lot. It's changed. ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్తే నేను ఎప్పుడు కూడా నేను అనుకోను, అవి నాకు ఆపేసి మా పిల్లలకి కొనుక్కోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఐ ఎర్న్ అండ్ ఐ మేనేజ్ ద మనీ సచ్ ఎ వే దట్ నేను కొనుక్కోవాలి, మా హస్బెండ్కి కొనియాలి, పిల్లలకి కొనియాలి, బట్ ఎవ్రీబడి షుడ్ బై అని అనుకుంటాను నేను. సో ఆ జనరేషన్ ఒకప్పుడు ఏమైపోయిందంటే, ఓన్లీ మెన్ వర్క్ ఇన్ ద ఫ్యామిలీస్, రైట్? ఉమెన్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ మనీ ఫర్ వాట్ దే గెట్. సో దే కాంట్ స్పెండ్ లావిష్లీ ఆన్ దెమ్సెల్స్, అండ్ ద ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, నారో మైండెడ్నెస్ ఇస్ దేర్. సో అప్పుడు ఉమెన్ ఏమనుకునేదంటే, ఒక 10 రూపాయలు దాచిపెట్టుకున్నా కానీ సరే పిల్లలకి ఇవ్వచ్చో, లేకపోతే నాకేమన్నా అవసరం అవుతాయో నేను ఆపుకుందాము, లేకపోతే సిచ్యువేషన్స్ బట్టి కూడా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి కూడా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఆర్ వర్కింగ్, దే ఆర్ హెల్పింగ్ ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా అయిపోయారు ఫ్యామిలీస్లో కూడా, లైక్ హస్బెండ్కి కానీ లేకపోతే ఇన్లాస్కి కానీ పేరెంట్స్కి కానీ, దే ఆర్ సపోర్టింగ్ అ లాట్. సో చిల్డ్రన్ వ్యూ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇఫ్ యూ టేక్ ఇన్ మై హౌస్, మై చిల్డ్రన్ సే మమ్మీ ఫస్ట్ యూ బై సంథింగ్, ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు ఆఫీస్, యూ నీడ్ టు లుక్ గుడ్, నువ్వు బాగా కనిపించాలి కదా, యూ బై సంథింగ్. మాకు ఇప్పుడు అవసరం లేదు, వీఆర్ వేరింగ్ యూనిఫార్మ్స్ ఓన్లీ కదా, వీ డోంట్ నీడ్. బట్ వెన్ దే వాంట్, దే ఆస్క్ వెరీ క్లియర్లీ, ఐ వాంట్ దిస్
gadget, or I want this because I need it for this. Ani. Similarly, when I talk about my husband, that scenario has changed now. Why don't you go and buy something? We are anyway, we don't need so much, but you will be presenting yourself to people outside. You'll be going around the society. Very nice You'll be family. talking to the people. Why don't you buy something? So not only Nenu, I have seen many of my friends and many of my relatives where, men are encouraging also women that, hey, you are part of the family. They're respecting that. Very She's nice. also working. She's also earning something. And they're very clear. Tanu evarana adigina gani, they're very clear telling that tanu busy ga untundi. She cannot come. So they're before only telling So everybody nice. that, she's very busy. Tanu free unnappudu, we will let you know. We will all come together. So that kind of balance is happening nowadays. కానీ బేసిక్గా టిపికల్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే ఆ పని నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు, లెట్స్ గో టు దట్ పార్టీ ఫంక్షన్. ఎస్, ఇప్పుడు కూడా దేర్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. నేను డినై అసలు చేయట్లేదు, కానీ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగర్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఏంటంటే సాక్రిఫైసింగ్ అంటే నేను ఇక్కడే సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఉన్న మనీనే డిస్ట్రిబ్యూట్ ఎలా చేసుకోవాలి అందరికీ అనేది నేర్చుకోవాలి ఉమెన్. ఇప్పుడైతే షీ హ్యాస్ టు లెర్న్, ఎందుకంటే నౌ ద జనరేషన్ ఈస్ సో డిఫరెంట్. చిల్డ్రన్కి మనము చిన్నప్పటి నుంచి ఇదే మనం వీ హ్యావ్ టు టీచ్ దెమ్. ఏంటంటే టుమారో వాళ్ళు అనుకోకూడదు మేము కూడా సాక్రిఫైస్ చేయాలా ఇలాగే మా లైఫ్ని అందరి కోసం అని అనుకోకూడదు. అది మనం టీచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఓపెన్గా ఉండాలి వాళ్ళతో. దే షుడ్ నో దట్ మన ప్రయారిటీస్ మనకున్నాయి అని. ఒక ఫుడ్ వచ్చినప్పుడు నాకు నీకు 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 అని అనాలి, కానీ అన్ని నీకు నేను తర్వాత చూసుకుంటాను అనద్దు ఏదన్నా కానీ లైఫ్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం రెస్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. యాజ్ అ ఉమెన్ నాకు వద్దులే, you're also part of the tribe, we are excluding ourselves. yes, we are wantingly excluding. పర్లేదులే నాకు ఉంటే ఉందిలే లేకపోతే లేదంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఓ షీ ఈస్ హ్యాపీ విత్ దట్, Comfortable with it. she is comfortable with having not, so why not, well let's not give her. So when you say that, oh this is my part, no అన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, oh we also have to give her. మనం లేనప్పుడు కూడా మన పార్ట్ మనకి తీసి పెడతారు వాళ్ళు. అది వాళ్ళు ఒక నేర్చుకుంటారు. తెలుగు సామెత ఉంటుంది, అడగంది అమ్మాయినా పెట్టదు అని. we have to ask for our rights. ఎగ్జాక్ట్లీ. అండ్ ఉమెన్ అది అడిగినప్పుడు రెస్పెక్ట్ అందరు ఇస్తారు, నాట్ ఓన్లీ హస్బెండ్, ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ యూ, సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ, చిల్డ్రన్ విల్ రెస్పెక్ట్ యూ, హస్బెండ్ విల్ రెస్పెక్ట్ యూ, ఇన్లాస్ విల్ రెస్పెక్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు ఆస్క్. ఇఫ్ యూ డోంట్ ఆస్క్, అడగనప్పుడు nobody can even know what you're thinking. Correct, you should be open up. Yeah, so more than sacrifice నేను చెప్పేది ఏంటంటే you should give yourself some kind of respect and make yourself part of everything. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ ఉండాలి. నాకేం కావాలో నేను తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి కూడా when they have this kind of shift in the mindset, children also will know that tomorrow how they have to lead their life. మనలాగా సాక్రిఫైస్ చేసుకుంటూనే వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ కాదు. టైం వచ్చినప్పుడు we have to do. So when there is really a tough time, tough challenges, and there is something that one of the person in the family should do, ante obviously woman only will come ahead. Correct, there is no doubt about it. Endukante that is an inborn quality of a woman. That sacrifice, that word itself is an inborn quality of a woman. Adi woman lone untundi. So when somebody needs it, they will do it, but it's not required every time అని చెప్తున్నాను. ఎవ్రీ టైం మనల్ని మనం లో చేసుకొని అన్ని సాక్రిఫైస్ చేయాలి అంత అవసరం లేదు అని నేను చెప్తున్నాను. అవసరం అయినప్పుడు probably we should do, but we should respect ourselves so that people around us will respect. When we don't respect ourselves, nobody will care. So you also worked with Telangana Police, she teams. సో షీ టీమ్స్ తెలంగాణ పోలీస్ చాలా సూసైడ్స్ని ఆపాలని చాలా ఇనిషియేటివ్స్ కూడా చేశారు. యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. యా, దిస్ ఈస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఈ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఐ థింక్ డ్యూరింగ్ కోవిడ్ టైం అనుకుంటాను, నేను I was very closely interacting with all the commissioners and the DIGs and everybody of Telangana Police and she teams and women's team and all. So I was closely working with Ms. Sumati, a DIG at that time, now she's IG, and Swati Lakra, the commissioner at that point of time, Sridhar Rao garu, who was a commissioner in IG, Mahesh Bhagwat sir, who was a commissioner, and Shilpa Valli garu. So all this team was an exclusively immense, I mean enta dedicated team, I should say, this team. So during the COVID time, what happened was we all created, the team created a group of therapists and all that,
And we launched something called as psychosocial services అని కోవిడ్ టైంలో లాంచ్ చేశారు తెలంగాణ పోలీస్. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ థెరపిస్ట్ టీమ్ అనమాట నేను. సో హియర్ ఎలా అంటే ఆ నంబర్కి ఏంటంటే వీ హ్యాడ్ స్లాట్స్ అండ్ దెన్ మాకు కాల్స్ ల్యాండ్ అయ్యేవి అండ్ దే హ్యావ్ అడ్వర్టైజ్డ్ ఇట్ అండ్ రిలీజ్ దిస్ టు ఎవ్రీబడి, to the entire society. So we used to get calls because COVID time lo we had lot of suicides, lot of harassments inside the families, lot of deaths inside, mental harassments, mental depressions, anxieties, depressions, isolations, loneliness lo chaala ekkuvayipoyayi annamata aa time lo. So our time lo when we released this particular toll free number to everybody, we used to get calls. So apparently I had my time slot, నాకు గుర్తుండి నాకు తెలిసి 10:30 to 11:30 or 10:30 to 12 ఏదో ఒక టైం స్లాట్ ఉండింది ఆ టైంలో. The calls which used to I used to get are like నేను ఇక్కడ పైన ఉన్నాను బిల్డింగ్ మీద, సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అర్జెంటుగా నాకు తెలియట్లేదు ఏం చేయాలి. అండ్ ఆ మినిట్ని స్టాప్ చేయడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆఫ్ ది మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్. బట్ ఐ షుడ్ డెఫినెట్లీ టెల్ యూ దట్ ద ఎంటైర్ టీమ్ హూ వాజ్ అలాంగ్ విత్ మీ, we've handled all these kinds of things in such an amazing way that I don't think we have experienced any kind of deaths during this time. And the team was always available, and we used to tell them that we used to also tell them to they can call us back, and then they can come to us or call us back, and then start sharing their depression things and all that, so we can help them. And also there were situations where people were cutting, slitting their hands, and then they were in the hospital, and their parents used to call us saying that, hey, this person is in the hospital, he's under depression, he's not listening, he wants to cut again. And then we used to talk to that particular person directly on the phone, because at that time COVID kada, we were not going out so frequently at that time. And this happened until second episode of COVID and all that, and slowly then people started understanding. We started talking about mental health, we started talking about depression, we started educating people in the society that what is this, what is that, and all. So we played a major role in that, and I'm so happy for this team that we were able to help so many people in the society, like children nunchi తీసుకున్నా, women nunchi తీసుకున్నా, men nunchi తీసుకున్నా, many people, even senior citizens, they were feeling so bad because they're inside the house and they were not treated well and all that. So there were many things. Then I did good trainings on anxiety handling, depression handling for the police department under the leadership of Sumati Garu and then also Swati Lakra Garu. So we did a very beautiful workshop for police department during this COVID times and all that, because they were feeling very anxiety, depression issues and everything were there. So yeah, so we were handling those things, and I'm still working with the team. I'm still thinking what else can be the best sessions for the police team as well, because I do a lot of analysis on because they are under a lot of pressure, and then they also need something, they also need some kind of sessions, they also need some kind of help from people like us, where we can do a little bit for them, because they're doing such a hard work for the entire society. బేసిక్గా పోలీస్ అంటే వాళ్ళు చాలా రిజిడ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు అనుకుంటారు, కానీ పోలీస్ కూడా మనుషులే. ఫస్ట్ వాళ్ళకి మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దే ఆల్సో నీడ్ సపోర్ట్. సో యూఆర్ ఎంపవరింగ్ దెమ్ బై యువర్ సెషన్స్. అప్రిషియేట్ ఇట్. యా థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ యా, దే ఆర్ ఆల్సో లైక్ అస్, మనలానే. కాకపోతే దే ఆర్ లైక్, వీ షుడ్ అప్రిషియేట్ దర్ మెంటల్ స్ట్రెంగ్త్. నాకు వీళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ సరే, ఐ మీన్ నేను సుమతి గారితో చాలా క్లోజ్గా ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ వర్క్డ్ విత్ హర్, అండ్ ఈవెన్ మహేష్ భాగవత్ సార్తో కూడా చాలా క్లోజ్లీ ఐ వాజ్ ఇంటరాక్టింగ్. Amazing people these are. Like, you should, being a female, now when you spoke about female, when I talk about Sumati Garu, now she's an IG, amazing woman, how she balances her family, how she balances her children. She takes care of everything about her children, about their studies, the way she's like as good as other women. She has that motherhood, she has that family orientation, she has to take care of her parents, in-laws, and then again she comes back with the uniform, and then she's here alert and aggressive and then strong, and and then when she talks to me, she's like a friend. We talk about a lot of things like friends. We chat about so many things happening in and out. We come to a conclusion together. So it's amazing that how a woman takes place in various things and various forms in the society and in her life. So yeah, that has been an amazing experience working with Telangana Police and working with Women's Team and She Team. What is that helpline number? I don't remember,
the help. It's been like it's released during the time of COVID. Still, is it active? I think it should be. I never tried because I stopped getting the calls now. I think they have stopped the service probably. Okay. But then now they are coming directly to, the teams. Like we have like Bharosa centers now. Correct. So at that point of time, like, after this now Bharosa centers and all, lot of these things are there. So now a lot of people are going to Bharosa centers now, wherever they are there and applicable. So they are Bharosa helping a is lot. only for women, no? It's for women, children, the girl child and all that. Okay. Yeah. So now you are mentor at T-Hub. Congratulations. Yeah, thank you. Recently you've been as a mentor. So complete గా ఇది టెక్నాలజీ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ వీళ్ళందరినీ ట్రైన్ చేయడం డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు ఇప్పుడు ఒక డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని ట్రైన్ చేయడం ఇస్ డిఫరెంట్ సినారియో. బట్ వెన్ దే ఆర్ అగ్రెసివ్, హంగ్రీ టువర్డ్స్ సక్సెస్, దే వాంట్ ద క్విక్ రిజల్ట్, క్విక్ ఫిక్స్. ఒక రోజులో రిజల్ట్ రాకపోతే ఇంకా మేము చేయలేమేమో, గివ్ అప్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో హౌ డు యూ డీల్ విత్ ఇట్? So see, being a mental health expert and being a therapist, it is very easy and to handle people because you will know what people are all about. So I'm also an organizational psychologist. Correct. So wherein I not only about humans mentality or how people are behaving in the systems, it's about, I also do analytics about organizations ecosystem, organizations, health analytics. So what happens is whenever I my shift to T-Hub as a mentor is equal as what I'm doing here, because when startups are down, again there is a part of depression, there is a part of anxiety, again there is a part of demotivation. So the things I apply here, I apply there in a more complex environment. So I apply it to the organization, I apply it to the people, I apply it to anything what they are doing. So working at mentoring at T-Hub is altogether definitely a different situation altogether. But what I can say is, whenever people come to me and ask me that hey, what I should do when things are not working out like this, ila work kavatledu, ippudu ila cheyalanuntunna, nenu em cheyali అని అనుకున్నప్పుడు, నా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, నా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, ఈ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ని అండ్ ఇంకా ప్రాక్టికల్గా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట, ఇలా అయితే ఇలా చేయొచ్చని. అండ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే, స్టార్టప్స్ అంటేనే వీ డోంట్ నో, దే ఆర్ ఆన్ ద రిస్క్. మోస్ట్లీ ఎక్కువ వాళ్ళకి 80% రిస్క్ మీద ఉంటాయి, 20% వెదర్ దే విల్ సస్టైన్ ఆర్ నాట్ అనే డౌట్ ఉంటుంది. సో డ్యూరింగ్ ఈ ప్రాసెస్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే స్టార్టప్స్ చేస్తారో, స్టార్టప్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో, వాళ్ళకి నేను జనరల్గా చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా కానీ సరే ప్లాన్డ్గా వెళ్ళండి. ఏదైనా యూ హ్యావ్ లైక్ సర్టన్ స్టేజెస్ ఉంటాయి. ఒక స్టార్టప్ ఇంక్యుబేషన్ చేయాలన్నా కానీ సర్టన్ స్టేజెస్ ఆఫ్ ద స్టార్టప్స్ ఉంటాయి. సో ప్రతి స్టేజ్ని ఆలోచించండి జాగ్రత్తగా. మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎంత పెద్దగా స్టార్ట్ చేస్తున్నారు, మీ గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు వెళ్ళాలి, మీ ఫండింగ్ ప్యాటర్న్స్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి, మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, మీ ప్యాషన్ ప్లాన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక్క స్టెప్ దీంట్లో అటు ఇటు అయినా కానీ సరే, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ సెట్ బ్యాక్స్ అనేవి. ఆ సెట్ బ్యాక్స్ అనేవి స్టార్టప్స్ అంటేనే, బిజినెస్ అంటేనే సెట్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. రిస్క్ అంటే బిజినెస్ అంటే రిస్క్. ఈ రెండు ఈక్వల్. లైఫ్ ఏ రిస్క్. Life is a bigger risk actually. So మనం you have actually spoken a very good point. ఏంటంటే లైఫ్ ఏ మన రిస్క్ అన్నప్పుడు బిజినెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కరెక్ట్. యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్, అంతే. సో జస్ట్ ఫ్లోలో వెళ్ళాలి. అండ్ ఒకటి బిజినెస్ స్టార్టప్స్ చేసే వాళ్ళకి బేసిక్గా వాట్ వి స్ట్రెంగ్తెన్ దేర్ ఈస్, ఫెయిల్యూర్ might be there and can be there and will be there. So don't forget about failure. This is what I tell them. When you're starting a business, don't worry about a failure, because failures will be there and you will face it also. So when you're failed, you get back again and do it again. So that is what I mostly try to tell. And adi kaakunda they will come up with lot of issues like మేము ఈ టైంలో మ్యాన్ పవర్ని తీసుకోవాలా లేదా, ఈ టైంలో మేము ఒక టీం ఫామ్ చేసుకోవచ్చా లేదా, వాళ్ళకి శాలరీస్ ఇవ్వచ్చా లేదా, లేకపోతే కొన్ని రోజులు ఆగాలా, లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలా, లీడర్షిప్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా, ఏమన్నా మేము కొత్తగా వచ్చే వాళ్ళు పాతగా వచ్చే వాళ్ళకి డిఫరెన్సెస్ రైజ్ అవుతున్నాయి, ఎలాగ సార్ట్ అవుట్ చేయాలి. ఇప్పుడు మేము కొత్త జనరేషన్ని, ఇప్పుడు మన జనరేషన్ ఏంటంటే జెన్ ఆల్ఫా అంటాం అనమాట. ఇప్పుడు జెన్ జెడ్ వెళ్ళిపోయింది, అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చే జనరేషన్ని జెన్ ఆల్ఫా అంటాం. సో ఈ పిల్లలు 2025 కల్లా వర్క్ ఫోర్స్ లో ఎంటర్ కావడానికి రెడీగా ఉన్నారనమాట. సో వీళ్ళందరూ 2012, 13, 15 అట్లా అయిన బాన్ అయిన
కిడ్స్ వీళ్ళంతా. సో దే ఆర్ ఇన్ వెరీ యంగర్ ఏజెస్ అనమాట. సో వీళ్ళని జెన్ ఆల్ఫా అంటాం మనం. సో వీళ్ళు ఆర్గనైజేషన్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు దే ఆర్ వెరీ వెరీ ప్రిపేర్డ్. మన జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే దే ఆర్ టెక్ సావీ, దే నో హౌ టు టాక్ టు పీపుల్, దే నో హౌ ఆర్గనైజేషన్స్ వర్క్, దే ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇఫ్ ఎవరైనా వచ్చి నువ్వు చేయవా అయితే అని అంటే నేను చేయనని చెప్పి ప్యాక్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. దే డోంట్ స్టే లైక్ అదర్ పీపుల్. సో దే ఆర్ లైక్ బ్యాక్ ప్యాక్ పీపుల్ అంటాం మేము వీళ్ళని. కార్పొరేట్ వరల్డ్ లో బ్యాక్ ప్యాక్ అంటాం. ఎలా అంటే లీడర్ నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నేను చేయను అంతే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట, అంతే. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ మినిట్ థాట్స్ ఉండవు ఈ జనరేషన్ పిల్లలకి. బట్ దెన్ దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్, ఎందుకంటే దే హ్యావ్ బీన్ గివెన్ ఆర్ సపోర్టెడ్ విత్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అరౌండ్. సో ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫోర్స్ వచ్చే ఈ జెన్ ఆల్ఫా అనే పిల్లలు ఏంటంటే దే ఆర్ బిల్ట్ విత్ లాడ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది హైలీ 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 డిఫికల్ట్ ఛాలెంజ్ ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు. సో స్టార్ట్అప్స్లో ఇప్పుడు మోస్ట్లీ వీళ్ళనే హైర్ చేసుకుంటున్నారు ఇంటర్న్స్గా. అండ్ దే ఆర్ వెరీ వెరీ అగ్రెసివ్, వెరీ ఎనర్జెటిక్, వెరీ టాలెంటెడ్. వాళ్ళకి హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఎగ్జిస్టింగ్ పీపుల్ ఛాలెంజింగ్ తీసుకుంటున్నారు జెన్ ఆల్ఫాని. వాళ్ళని మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా ట్రీట్ చేయట్లేదు అంటే వాళ్ళ జనరేషన్ ఇస్ అ డిఫరెంట్ జనరేషన్ ఆల్ టుగెదర్. ఈ ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న జనరేషన్ ఇంకా నేర్చుకుంటుంది సిస్టమ్స్ గురించి. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని వచ్చేసారు. సో మీరు వాళ్ళని అలానే ట్రీట్ చేయాలి. సో వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ టు ద ఆర్గనైజేషన్. వాళ్ళు బార్న్ ఎంటర్ప్రీనర్స్ అనమాట ఇప్పుడు పిల్లలు. వాళ్ళని మనం ఏదైనా ఇచ్చి ఇది అమ్ము అంటే వాళ్ళు ఎలాగైనా సరే దాన్ని అమ్మేస్తారు వాళ్ళు. సో మన జనరేషన్ ఇంకా ఆలోచిస్తుంది ఎలా అమ్మాలా, దీన్ని ఎట్లా ముందు బిజినెస్ తీసుకెళ్ళాలి, ఎట్లా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది స్టిల్ వీఆర్ థింకింగ్. బట్ ఇఫ్ ఐ గివ్ ద సేమ్ థింగ్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ I have to sell something from my company or I have some idea which I have to propose to some client, నేను దాని గురించి ఇంకా ఆలోచించే లోపలే my son tells me, hey, I think you have to do like this అని చెప్పి we still hesitate. Yeah, and then I think no, but then I understood recently, నాకు అర్థమైంది ఏంటంటే I think I have to step back and I have to let them step front. ఏంటంటే వాళ్ళ ideas are amazing and I take their ideas only to become successful in any of these things. It's a learning phase for me and నాకు అర్థమైంది. So I think we should welcome this generation with full hearts and ఈ challenge అనేది I think this will be there, but ఈ generation challenge is you have to accept. You have to know these kind of people and accept them. Right. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అరచేతిలో ప్రపంచం అంటారు. If you have mobile, you can access to any information, any technology. That's the truth. Yes. So nowadays students are more aggressive, more hyperactive. Yeah. We should appreciate it. But ఒకవైపు distractions, wrong way of things ని కూడా వాళ్ళు చాలా అడాప్ట్ చేసుకుంటున్నారు. Okay. Yeah. So you're right. So ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో నేను బికాజ్ ఐఎమ్ ఆల్సో టీన్ కౌన్సిలర్, ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్ టు టీన్స్ అండ్ ఆల్ దట్. సో నాకు మేజర్గా వచ్చే కేసెస్ ఏవైతే నాకు షీ టీమ్స్ నుంచి వస్తాయో లేకపోతే ఏదైతే అదర్ ఏరియా నుంచి వస్తాయో నాకు మేజర్గా వచ్చేవి టీన్ కేసెస్ వస్తాయి. వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట నా దగ్గరికి మేజర్గా. సో సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి చాలా వస్తాయి కేసెస్ నా దగ్గర. మై సన్ ఈజ్ అడిక్టెడ్ టు డ్రగ్స్, మై సన్ ఈజ్ అడిక్టెడ్ టువర్డ్స్ వేప్స్. నౌ డేస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేప్స్ దే ఆర్ యూజింగ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ సిగరెట్స్, electric vapes, and there are a lot of things which are happening. So they come to me, and also parents come to me because there is a lot of phones and everything they are using Addiction. and then it's such a bad addiction that what is happening is they are getting into a lot of porn stuff, lot of sextings and all, chattings and all that. They're not understanding which is right and which is wrong. So when I deal with these kind of children, it's a heartbreak for me. Oka pakka children are so intelligent, they're doing amazing jobs. ఈ చిన్న distractions వల్ల ఏవైతే ఈ స్మాల్ డిస్ట్రాక్షన్స్, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, సెక్స్టింగ్ కానీ, పార్నోగ్రఫీస్ కానీ ఇట్లాంటి వాటి వల్ల ఏమైపోతుందంటే దే ఆర్ వెరీ యంగ్ అండ్ వల్నరబుల్. మనకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి థింగ్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా దే డోంట్ నో అబౌట్ హౌ టు హ్యాండిల్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్ or as mentors or as counselors or as therapists, what we have to do is that ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది స్కూల్స్లో, కాలేజెస్లో చాలా 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 ఇంపార్టెంట్. అంటే when they are in the college, they should know about everything. They should know that when they get into something called as pornography, what happens, how cyber security works on that, how things can be trapped for you, how your social media will be trapped, why you will, what kind of punishments you will have later. So everything should be known to children so that they will take a step back before they do anything. Correct. That fear అనేది ప్రాపర్ ఫామ్ గా యూజ్ చేయాలన్నమాట మనము. బట్ ఆ ఫియర్ అనేది ఎడ్యుకేషన్ ఫామ్ లోనే మనం వాళ్ళకి యూజ్ చేయాలి. అండ్
పేరెంట్స్ ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్. ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ డిస్ట్రాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక పక్క ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఒక పక్క డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, పిల్లలు పాడైపోతున్నారు. సో ఇది ఐ బ్లేమ్ పేరెంట్స్ అ లాట్ ఫర్ దిస్ రాదర్ దన్ చిల్డ్రన్. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ సో బిజీ నౌ, లైక్ దే ఆర్ వర్కింగ్, దట్స్ అ గుడ్ థింగ్, బట్ దెన్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ చిల్డ్రన్ ఈస్ అ హ్యూజ్ థింగ్. మనం కొన్ని రోజులు వర్క్ చేస్తాము, రిటైర్ అయిపోతాము, తర్వాత హూస్ జనరేషన్ ఈజ్ నెక్స్ట్? చిల్డ్రన్స్ జనరేషన్ ఈజ్ నెక్స్ట్. వాళ్ళు సరిగ్గా ట్రైన్ అప్ అవ్వండి, వాళ్ళు సరిగ్గా ముందుకెళ్ళండి, మనం వర్క్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. సో ఆ లిమిటెడ్ టైం అనేది ఏదైతే మనం స్పెండ్ చేయాలో పిల్లలకి, మనం స్పెండ్ చేయాల్సిందే. అండ్ వాట్ ఐ రికమెండ్ పేరెంట్స్ ఈజ్ having a control, like until one period of time you are a parent, you can shift your like మనం ఎలాగ different forms లో మనం చేంజ్ అవుతున్నాము ఒక ఉమెన్ గా. you should be friend when it is required, you should be a parent when it is required. So you should understand this difference between when you have to be a parent to your child, when you have to be ఎప్పుడు పేరెంట్ గా మనం చైల్డ్ తో ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్ గా చైల్డ్ తో ఉండాలి అనేది మనం చాలా నేర్చుకోవాలి, అప్లై చేయాలి కూడా ఇది పిల్లల మీద. అండ్ మనం వాళ్ళ వేర్ అబౌట్స్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. పిల్లలకి ఇప్పుడు ఒక కంప్లైంట్ ఉంది, ఈవెన్ మై కిడ్స్ టెల్ మీ దట్ మమ్మీ యూ స్పై మీ అలాట్, మమ్మీ నేను అది ఓపెన్ చేస్తే చూస్తావు, ఇది ఓపెన్ చేస్తే చూస్తావు. సో ఐ సే దట్ yes, I spy you. There's no doubt about it. It's needed, it's required. So until this age, until you are 18, I'm a spyer for you, and there is no escape, because that is my responsibility as a parent, and that is what is my work until you are 18. After you are 18, I don't bother what you do, how you use, because by then I have to teach you a lot of things. Correct. So as a parent entante, by until 18 your child should be with you. You should be a friend, you should be a parent when required, you should be aggressive, you should be sober when it is required. You should understand the child's friendships, you should know whom child is talking to, where child is going, children ఏం చేస్తున్నారు, వాళ్ళు లీజర్ టైంలో ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చదువుకునే టైంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రాపర్గా ఉన్నారు, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ సొసైటీస్లో ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ఎ జోక్. కానీ కంపల్సరీ ఒక పేరెంట్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. 18 వరకు స్కిప్ అయ్యే ఛాన్స్ అయితే లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ చిల్డ్రన్ డిస్ట్రాక్ట్ అయిపోయినా కానీ సరే మీరు వెనకకి ఈజీగా తెచ్చుకోగలరు చైల్డ్ని. వీళ్ళు వెళ్ళిపోయారు ఒక స్టెప్ ముందుకి, సో వీళ్ళ గురించి నాకు తెలుసు, వీళ్ళ సర్కిల్ నాకు తెలుసు, వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలుసు, దీంట్లో స్టెప్ అయ్యుండి ఉండొచ్చు, వీళ్ళ నెట్వర్క్ ఏమవుతుందో నాకు తెలుసు అని అనుకున్నప్పుడు మీకు ఈజీగా వాళ్ళని వెనకాలకు తెచ్చుకునే ఛాన్సెస్. యా, వీ కెన్ ఆల్వేస్ ట్రేస్ బ్యాక్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రపంచం ఏంటి ఇంటి తర్వాత బయట అని మనకు తెలియనప్పుడు అసలు యాజ్ అ పేరెంట్ యూఆర్ అ ఫెయిల్యూర్. అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, నా డాటర్ సన్కి ఈ కాస్ట్లీ థింగ్స్ కావాలో ఇచ్చేసాను, గోల్డ్ లేదా వెహికల్స్, మంచి లావిష్ ఇల్లు, స్టడీస్ ఇచ్చాము, సో ఇవన్నీ ఇస్తున్నాం కదా. ఇంకా నాకు టైం లేదు కాబట్టి నేను అన్ని మానిటర్ థింగ్స్తో, ఐ మీన్ ఐఎమ్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ ఐఎమ్ గివింగ్ ది థింగ్స్. ఇంకా నా టైంతో పనేముంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, దే కెన్ డూ రైట్ థింగ్స్ అని అంటారు. కానీ అదే కదా మిస్కన్సెప్షన్ పేరెంట్స్ది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. పేరెంటింగ్ స్కిల్స్ని అసలు ఫస్ట్ ఒక ట్రైనింగ్ కావాల్సింది పేరెంట్స్కి, పిల్లలకి కాదు. కరెక్ట్. యూ నీడ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఫర్ పేరెంట్స్, వేర్ వీ డూ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఫర్ పేరెంట్స్. మీ టైంని ఒక గ్యాడ్జెట్ ఇచ్చినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ దే డోంట్ నీడ్ యూ. సో గ్యాడ్జెట్ ఇచ్చేసి పక్కన ఉంటుంది, గ్యాడ్జెట్ పక్కనే మనం ఉంటాము. గ్యాడ్జెట్తో పాటు మనం కూడా ఉండడం నేర్చుకోవాలి పిల్లలకి. So it is very important that when your child is using a gadget, you are also there. So in between what happens, and నేను classic example చెప్తాను మీకు. ఇప్పుడు I have seen many children or my children, when they are going through something in an Insta or something, there is something which comes regarding reproductive system, regarding something related this 3 world called as XC, అని చెప్పి, లేకపోతే క్రష్ అని చెప్పి, ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పి వాళ్ళకి డౌట్స్ అరైజ్ అవుతుంటాయి అనమాట. ఏంటిది, ఇది ఏంటి, ఏం చేయాలి అని. మనం పక్కన ఉంటే ఇఫ్ యూఆర్ ఫ్రెండ్లీ, దే నో దట్ దే కెన్ టాక్ టు అస్. మమ్మీ ఇది ఏంటి, ఏదో వచ్చింది, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అని అంటే వీ కెన్ టాక్ ఇన్ ఎ సైంటిఫిక్ అండ్ ఆల్సో నైస్ వే అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. మనం పక్కన లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఫ్రెండ్కి కాల్ చేసి ఇదేంటో వచ్చిందిరా ఏంటి అంటే వాడికే సగం నాలెడ్జ్ ఉండదు. వాడు ఉన్న సగం నాలెడ్జ్ లేకుండా మనకు తెలియదు, ఇలా చేద్దామా, అలా చూద్దామా, అలా చెక్ చేద్దాం, ఇలా చెక్ చేద్దామని డైవర్ట్ చేస్తారు వాళ్ళని. సో దే గోయింగ్ టు దట్ మోడ్. అక్కడ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారు. సో ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. సో see, even whenever I always tell parents ki em cheptanante nenu 8th class 9th class 10th class lo there are books, science books. There is something called as reproductive system, there is something called as vagina, there is something called as penis, there is something, lot of things which are coming in the books. Okay, there is something called as intercourse. The education in the school, they can't explain.
తో ఇప్పుడు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ సరే పిల్లలకి లాడ్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. సో వెన్ మై సన్ వాస్ గోయింగ్ త్రూ 8th 9th 10th, ఐ వాజ్ అ పర్సన్ హూ వాస్ దేర్ అండ్ ఐ టోల్డ్ యూ విల్ నాట్ ఆస్క్ ఎనీబడి. ఎవరిని రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి నువ్వు అడగద్దు, నేను ఉన్నా కదా నీకు చెప్తాను, నేను నువ్వు నన్ను అడుగు డౌట్స్ నీకేం కావాలి. వెరీ నైస్. సో ఇట్ వాస్ సో ఓపెన్ డిస్కషన్ బిట్వీన్ మై చిల్డ్రన్ అండ్ మీ డ్యూరింగ్ దట్ పార్ట్ ఆఫ్ 8th 9th 10th. I used to explain them very clearly and tell them that this is what it is practically, how you are going to bore a child, how an animal bores a child, how a human bores a child. Tomorrow they have to know about it, but only one thing we should know, when they should know, when we should tell them. Correct. We should not tell this subject in 5th grade, or we should not tell them in 6th grade. When there is subject, let us talk about it. And that is where they will respect us also. Oh, mommy spoke to us or dad spoke to us ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ టెల్ దెమ్ ఆల్సో, డౌట్స్ ఇంకెవరిని అడగద్దు క్లాస్లో, ఈ డౌట్స్ నన్ను మాత్రమే అడుగు, నువ్వు ఎవరిని అడగద్దు. టీచర్ని అడుగు, ట్రై చేయి, చెప్పలేకపోతే నన్ను అడుగు. ఎందుకంటే సేమ్ వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారనమాట క్లాసెస్లో. నేను చాలా మంది పిల్లల్ని చూసాను, ఇదేంట్రా, ఇదేంటి ఏమోరా ఇలా చూసాను, నేను ఎక్కడెక్కడో మూవీలో చూసాను. మై స్మాల్ కిడ్స్ సే దట్ ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టేస్తారా మమ్మీ, ఆంటీ, ఇలా. There are many people who ask. So we can't tell them everything. So there is certain stage we have to talk to children. So ఇలా తెలియనప్పుడు ఏం చేస్తారంటే మల్టిపుల్ వేస్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటారు డిఫరెంట్ థింగ్స్. అదే పేరెంటల్ కంట్రోల్లో ఉండి, పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండి, పేరెంట్స్ కనుక కొంచెం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగితే, అంటే వాళ్ళ థాట్స్ నుంచి డైవర్ట్ చేయగలిగితే, ఆ థాట్స్ నుంచి, ఆ టైంలో వచ్చే థాట్స్ నుంచి డైవర్ట్ చేయగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ టైం వేర్ చిల్డ్రన్ విల్ లెర్న్ ద బెస్ట్ థింగ్స్. సిమిలర్లీ సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి కూడా, when a child is coming from the school, you should know what is there in the bag. You should know what are they, ఏముంది, ఏం జరుగుతుంది, వాడి మూడ్ ఎలా ఉంది, పిల్లల మూడ్ ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు, వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, ఎందుకు ఇలా డల్గా ఉన్నారు, ఎందుకు తినడం ఆపేస్తున్నారు, ఎందుకు ఏదో లోకంలో ఉంటున్నారు వీళ్ళు అనేది ఒక పేరెంట్ అబ్జర్వ్ చేయాలి ఎవ్రీ డే ఒక చైల్డ్ని. ఎస్పెషల్లీ టీన్ స్టార్ట్ ఎప్పుడైతే అవుతుందో 13 నుంచి 18 వరకు, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎ పేరెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అ చైల్డ్. సో కొంచెం డల్గా ఉండగానే ఏమైంది ఈరోజు, ఆల్ ఓకేనా, ఇలాగా చేసే కొంది మీకు అర్థమవుతుంది చైల్డ్ డైవర్ట్ అవుతున్నాడా లేదా, ఏం జరుగుతుంది. వన్స్ ఇన్ ఎ వైల్ స్కూల్కి వెళ్ళి, చాలా మంది పిల్లలు పేరెంట్ టీచింగ్ మీటింగ్ అటెండ్ అవ్వరు, కొందరు పేరెంట్స్ అటెండ్ అవ్వరు, ఏం కాదులే అని వదిలేస్తారు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యలో వెళ్ళి టీచర్స్తో కనెక్ట్ పెట్టుకోవడము, ప్రిన్సిపల్స్తో కనెక్ట్ పెట్టుకోవడము, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ని క్లోజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ సర్కిల్తో కూడా చాలా క్లోజ్గా ఉండాలి పిల్లలు. ఏం జరుగుతుంది, ఎటు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి. సో ఇది పక్కన పేరెంట్స్ కొందరు ఏమనుకుంటారు అని అంటే, మీరు స్పై చేస్తున్నారా, మేము చాలా ఫ్రీగా వదిలేస్తున్నాం మా పిల్లల్ని అని కూడా అంటారు. దట్స్ ఓకే. రేపు పొద్దున ఏమైనా జరిగితే అర్థమవుతుంది ఎవరికన్నా ఎక్కడ ఫ్రీనెస్ వదలాలి, ఎక్కడ ఫ్రీగా వదలద్దు అనేది. యాక్చువల్లీ కొన్ని స్టడీస్ చెప్తున్నాయి, సబ్స్టెన్స్, పోర్నోగ్రఫీ అండ్ సోషల్ మీడియా, ఈ 3కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఈవెన్ 12th 11th 10th ఏజ్లో, ఐ మీన్ 10 years ఓల్డ్లో కూడా. అసలు ఈ యాక్సెస్ అంటే ఈ సబ్స్టెన్స్ స్కూల్స్లో వరకు వెళ్ళేంత యాక్సెస్ అసలు గవర్నమెంట్స్ కానీ లేకపోతే కమ్యూనిటీస్ కానీ ఎలా ఇస్తున్నారు, లేదంటే కమింగ్ టు ద పోర్నోగ్రఫీ, అసలు చాలా మంది ఐ డోపమైన్ రిలీజ్ కోసం చిన్న పిల్లలు కూడా, లైక్ హౌ డు వి స్టాప్ ఇట్? అంటే మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తేవాలా లేదా పేరెంటింగ్లో మార్పు రావాలా? దీనికి నా దగ్గర క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు, అసలు ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది. సో ఇన్ సమ్ ఆఫ్ ద స్కూల్స్ వేర్ I don't want to name the schools, but then I'll tell you scenarios. 7th class grade అమ్మాయి దగ్గర నుంచి there is a vape which they took out. Vape is like a cigarette, okay? And then she was insisting, తను ఏం చెప్తుందంటే, మీరు ఇది వేప్ 8th class వాళ్ళకి ఇవ్వండి, 9th class వాళ్ళకి, ఎవ్రీబడీని పిలిచి ట్రై చేయండి, ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళు అడిగితే ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఫైనలీ వెన్ మేము మాట్లాడేటప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, సో అండ్ సో మాల్లో, సో అండ్ సో షాప్లో ఇంత అమౌంట్కి వాళ్ళు ఫ్రీగా అమ్మిస్తున్నారు. సో పిల్లలు ఏం చేస్తున్నారు, పాకెట్ మనీ లాగా అవి ఇవి తీసేసుకొని వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, ఎక్కడికో వెళ్ళినప్పుడు వెళ్ళి అవి కొనుక్కొని తెచ్చుకొని బ్యాగ్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఈ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయంటే, వాళ్ళు పక్కన వాళ్ళకి ఇచ్చి నువ్వు ట్రై చేయి అనేటప్పటికి మా దగ్గరకు వచ్చాయి, ఓహో ఇంతమంది ట్రై చేస్తున్నారా అని చెప్పేసి వి కేమ్ టు నో అబౌట్ ఇట్. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అడగడం వల్ల ఎట్లా దొరికింది అని చెప్పి, వన్ ఆఫ్ ద చైల్డ్ టోల్డ్ దట్ వీ గాట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ది మాల్స్, ఇన్ వన్ ఆఫ్ ది షాప్స్ దే ఆర్ సెల్లింగ్ టు చిల్డ్రన్. అక్కడ నుంచి అండ్ దే ఆర్ టెలింగ్ దట్ ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్తే నీకు డిస్కౌంట్ ఇస్తాను, నీకు ఇంకా వేరే వాళ్ళకి చెప్తే డిస్కౌంట్ ఇస్తాను. సేమ్ లైక్ హౌ డ్రగ్స్ థింగ్ హ్యాపెన్స్ అండ్ ఇప్పుడు డ్రగ్స్ ఇదొక ఇన్సిడెంట్ ఈ వేపింగ్ గురించి. సో పేరెంట్స్ అనేది, నేను అందుకే అనేది, పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది వాట్ ఆర్ ది చెకింగ్, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, బ్యాగ్స్ చెక్ చేస్తున్నారా, స్కూల్స్లో ఏమవుతున్నాయి చెక్ చేస్తున్నారా, వాళ్ళకి సర్కిల్ చెక్ చేస్తున్నారా పిల్లలది. ఎందుకంటే పేరెంట్స్, దెన్ వి అండర్స్టూడ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ వర్కింగ్
our parents are very rich, they are very busy in their social life, they're not monitoring their children. The other thing ఏం తెలిసిందంటే they have handily available in their house. పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు, అవి అక్కడ పెట్టున్నాయి. సో పిల్లలు ఒకటి తీసుకొచ్చుకొని ట్రై చేస్తున్నారు. సో ఇది వన్ థింగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ట్రయింగ్. ఇప్పుడు స్కూల్లో తెలియగానే దే ఆర్ రిస్ట్రిక్టింగ్, దే ఆర్ సస్పెండింగ్, దే ఆర్ గివింగ్ కౌన్సిలింగ్స్ టు చిల్డ్రన్, దే ఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ నార్మ్స్ ఇన్ ద స్కూల్స్ ఆర్ ట్రయింగ్ ద బెస్ట్, బట్ దెన్ పేరెంట్స్ రోల్ ఈస్ అ మేజర్ రోల్ హియర్. ఎనీవేర్ యూ గెట్ దిస్ సప్లైస్. ఇప్పుడు వన్ ఆఫ్ ది స్కూల్ మెంబర్స్ టోల్డ్ మీ దట్ దెర్ ఈస్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ విచ్ దే విచ్ ఈస్ ఇన్ మెటల్ కలర్ లైక్ గ్రీన్ కలర్, విచ్ ఇస్ చూవబుల్ ఫార్మ్ లో ఉంది, దట్ దే కీపింగ్ ఇన్సైడ్ దేర్ మౌత్ అండ్ చిల్డ్రన్ ఆర్ చూయింగ్ అని చెప్పి, అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ అవుట్ సైడ్ ది schools అని చెప్పి. I got a recent incident which and then we called a couple of children and we asked what is happening ante no they're selling outside, there is some small thing. Then we understood that's what form of substance that is అని చెప్పి. But who's doing it అనేది they are coming out, they are getting money, they are taking it, they are using it. అది ఎలా తెలుస్తుంది పేరెంట్స్కి? ఇప్పుడు స్కూల్లో అంటే వాట్ ఎవర్ రెస్ట్రిక్షన్స్ చేయగలరో స్కూల్లో చేస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు రెస్ట్రిక్ట్ చేయడానికి. బట్ బయట ఏం జరుగుతుంది అనేది, ఎంత రెస్ట్రిక్షన్ ఎంత కంట్రోల్ అనేది మనం పిల్లల మీద ఒక పేరెంట్ పెట్టగలగాలి, రాదర్ దెన్ ఎనీబడి. సో పేరెంట్స్ షుడ్ మానిటర్ దర్ చిల్డ్రన్. సో ఇప్పుడు ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది ఈ 2 ఇన్సిడెంట్స్ లైవ్గా ఇప్పుడు నేను చూసిన ఇన్సిడెంట్స్ స్కూల్స్లో ఇవన్నీ. సో దే టేక్ దట్ అండ్ దెన్ మనీ, దానికోసం డబ్బులు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలి, లేకపోతే స్టీల్ చేయడమో, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి తెచ్చుకోవడమో, అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ విచ్ ఆర్ బిల్డింగ్, లేకపోతే ఇప్పుడు సంబడి టెల్స్ దట్ హే వై డోంట్ యూ, అండ్ కాంట్రసెప్టివ్స్ మీద కూడా ఎంత నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిందంటే పిల్లలకి, దే ఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఓపెన్ సెక్స్ వేర్ ఎవర్ ఇన్ ద స్కూల్స్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, and teachers are finding a lot of things inside the school. So it is very important to educate children in a lot of things, mainly on health aspects. When a child goes through all these things, what happens to the body when you do things before even the age, how the body transforms, how the mind transforms anedi. There are a lot of education concepts where we have to start telling to children and start telling to parents. Parenting వచ్చినప్పుడు నేను కపుల్ ఆఫ్ పేరెంట్స్ని పిలిచి, లైక్ ఐ థింక్ 3 months బ్యాక్ 4 months బ్యాక్ దే హ్యాడ్ సమ్ ఇష్యూ ఇట్లానే ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు నాకు, ఇట్స్ కామన్ కదండి, చాలా పర్వాలేదు, వదిలేస్తాము, మాకేం ప్రాబ్లం లేదు, అయితే అయింది, మాట్లాడారు, ఉంటే ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, అయినా ఒకరు అట్లా అలవాట్లు అవుతుంటాయి, తప్పేం లేదు, వాళ్ళు నేర్చుకోవడంలో తప్పేం లేదు. నేర్చుకోవడంలో తప్పు ఉందా లేదా అనేది యాజ్ అ పేరెంట్ యూ షుడ్ నో, ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ డిఫరెంట్. కొందరు పిల్లలు ట్రై చేస్తున్నాము అని వదిలేసే పిల్లలు చాలా మంది ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా ట్రై చేసి వదిలేసి మనం మాత్రం మన గోల్ని అచీవ్ అవుదాము అనుకునే పిల్లలు చాలా మంది ఉంటారు. కానీ కొందరు పిల్లలు ఏంటంటే మెంటలీ ఇల్ ఉన్న పిల్లలు, మెంటలీ వీక్ ఉన్న పిల్లలు, సెన్సిటివ్ ఉన్న పిల్లలు ఏంటంటే దే గెట్ అడిక్టెడ్. సో యాజ్ అ పేరెంట్ యూ షుడ్ నో వాట్ యువర్ చైల్డ్ ఈస్. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ స్ట్రాంగ్ అండ్ యూ నో దట్ దే కెన్ మూవ్ ఆన్ విత్ ఎనీథింగ్, యూ క్యాన్ బి సేఫ్. బట్ వెన్ యూ నో దట్ వెన్ యువర్ చైల్డ్ ఈస్ సెన్సిటివ్ ఉన్నారు అని అన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేయాలి అది చేస్తుంది, కాకపోతే ఐ థింక్ మోర్ ఆఫ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి, మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి, అందరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి లాట్ ఆఫ్ థింగ్స్లో. పిల్లలు వినరు ఈ జనరేషన్లో, బట్ స్టిల్ ఒక పార్ట్ ఆఫ్ దేర్ కరికులం లాగా ఏమన్నా ఇంక్లూడ్ చేసి చేయాలి వాళ్ళకి. పేరెంట్స్ అయితే ఇట్స్ 24/7 ఛాలెంజ్ ఫర్ అ పేరెంట్. కమింగ్ టు ద పేరెంటింగ్, మదర్ రోల్ ఎక్కువ ఉండాలా, ఫాదర్ రోల్ ఎక్కువ ఉండాలి? ఈక్వలీ ఉండాలి రోల్. సో ఇట్స్ నాట్ అబౌట్ మదర్ ఆర్ ఫాదర్, బోత్ రోల్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. మదర్ చేయాల్సిన రోల్స్ సర్టెన్ ఉన్నాయి, ఫాదర్ చేయాల్సిన రోల్స్ సర్టెన్ ఉన్నాయి. సో ఈ ఫాదర్ ఈజ్ అ మోర్ ఆఫ్ అ సోషల్ యానిమల్. సో ఫాదర్ షుడ్ బీ డూయింగ్ మచ్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే ఎవరితో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒక మదర్ పరిగెత్తుకుంటూ తిరగలేదు ఒక సన్ వెనకాల, డాటర్ వెనకాల. సో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళే ఛాలెంజెస్. ఫాదర్ షుడ్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఒక బాయ్, సో ఫాదర్ షుడ్ హ్యాండిల్ ద బాయ్ బికాస్ దే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద సేమ్. లైక్ హే నాకు కూడా ఈ ఏజ్లో ఇలా ఉండే, నాకు కూడా ఈ ఏజ్లో ఇలా అయింది, నేను కూడా ఇలా చేశాను, నేను కూడా అలా చేశాను అని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం నేర్చుకోవాలి ఫాదర్ సన్కి అయితే ఆర్ డాటర్కి అయినా కానీ. ఎందుకంటే దే హ్యావ్ గాన్ త్రూ అ లాట్ ఇన్ ద సొసైటీ దాన్ ఎ ఉమెన్తో కంపేర్ చేస్తే. సో మదర్ షుడ్ బి ఆన్ ద అదర్ ఎండ్ వేర్ మదర్ షుడ్ స్టార్ట్ గివింగ్ ద వాల్యూస్, మదర్ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ రెస్పెక్టింగ్ ఉమెన్, మదర్ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ గుడ్ వాల్యూస్, హౌ దే గివ్ ఇన్ ద హౌస్. మదర్ షుడ్ స్టార్ట్ టీచింగ్ their son and how to value a woman. Basically now, how to value a woman, how to respect a woman, how to treat a woman through words. ఓకే, సో ఇట్లాంటివన్నీ చాలా నేర్పించాలి యాజ్ అ మదర్. సో దేర్ ఆర్ ఈక్వల్ థింగ్స్. మదర్ నేర్పించాల్సిన కొన్ని ఉన్నాయి, ఫాదర్ నేర్పించాల్సిన కొన్ని ఉన్నాయి. అండ్ దే షుడ్ బోత్ డిస్కస్,
డిస్ట్రిబ్యూట్ ద వర్క్ టు ద చైల్డ్. అంటే మన ఇద్దరం మాట్లాడుకొని మనం ఎలాగ మనం చిల్డ్రన్ని ఉండాలనుకుంటున్నాం అనేది దే షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ టీమ్ వర్క్ అగైన్. ఇట్స్ అ బిగ్ టీమ్ వర్క్. దేర్ ఆల్సో లీడర్షిప్ అండ్ ఈ ఇష్యూస్ కూడా ఉంటాయి, మైక్రో మేనేజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇట్స్ లైక్ అన్ ఆఫీస్ ఓన్లీ. There's no difference, right? So at the end of the day, you should be able to manage people's mentalities, people's minds. ఎక్కడ తిరిగినా మనకు వచ్చేది అదే స్పాట్ మనం. బట్ ఎస్, ఈక్వల్ రోల్స్ ప్లే చేయాలి. అండ్ నేను పేరెంట్స్కి అడ్వైజ్ చేసేది ఏంటంటే, చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ ఆల్వేస్ 24/7. మన బిహేవియర్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు 24/7 వాచ్ చేస్తున్నారు. ఒక ఫాదర్ ఒక మదర్ని తిడితే సన్ అనుకుంటాడు, ఓహో దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ ట్రీట్ మై వైఫ్ టుమారో అని. అదే ఒక మదర్ వాల్యూ ఇవ్వకుండా ఫాదర్కి డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడినప్పుడు ఒక డాటర్ అనుకుంటుంది, ఓ నేను ఇలా ట్రీట్ చేయొచ్చు అయితే ఒక మ్యాన్ని. యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ యువర్ కిడ్స్ సింప్లీ. Exactly. In a bad way, in a good way. Both ways. So it is very important that they should start giving them a right culture, right values and right ethics, so that they will become a good human in the society. Correct. So coming to your company, Bold and Fuse. Bold Fuse. Ante title లోనే ఉంది bold, like you need to live your life bold, something like that. So what do you actually do from it? Okay. So I gave the name itself as a bold because I wanted to start something really bold and it should be more productive అని స్టార్ట్ చేశాను. సో మై కంపెనీ ఇస్ అ పీపుల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంపెనీ. సో మాకు వేరియస్ వర్టికల్స్ ఉన్నాయి మా కంపెనీలో. వీఆర్ హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ, వీఆర్ బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీ, వీఆర్ ఆల్సో సోషల్ మీడియా అండ్ బ్రాండింగ్ కంపెనీ, అండ్ వీఆర్ ఆల్సో కంపెనీ వేర్ వీ డూ బిజినess process transformation and excellence. But the main concept in my company, one of the vertical is a mind studio. We have something called as mind studio, which purely relates to mental health and wellness also. So these are the verticals which are there. We also support in legal help and advisory. We also support in financial help and finance, until like finance team untundi. If they want to grow up for funding or something, the team is there who help in all those things as well. So these are the verticals which are there in my company. Okay. So what is the vision at the end? We have lot of visions and lot of goals for my company. It's been like 3 years we established, like 2021 we established. It's a big struggle, again like a startup, because I was earning until that time huge money, and then suddenly when I stop and then start a company, people will have a lot of expectations on the organization and team. But it was a challenge for me moving from there to here. But then yes, next 5 years is a big challenge for me, where I have plans of opening it global. So we want to go global. Now we already started going global, so we are identifying work scenarios in US, UK and other places, and we are going now across pan India shortly. And yeah, so this is the plan, going global. And I think what we could do through our mind studio, helping the mental health and wellness sector of the industries, we will be doing that. Wonderful. Thank you, Kirti garu. Thanks a lot. So our discussion goes more of parenting and teenagers. Hopefully teenagers would learn a lot from you, especially. Thanks a lot for your valuable time. At the end, what is the one message that you would like to give to our audience? Thank you, Lavanya. Thanks for calling me here. I think we discussed a lot of things. Yes, multiverse. Yeah, it's like a different version of things. See, there's nothing much I want to give or tell audience, because they know what they have to do literally. Correct. But then for women, if I have to give, or for everybody if I have to give on the whole, I can only tell that be yourself. Just be yourself. Don't think about what society em aalachistunda, veelu em aalachistunara, vaallu em aalachistunara anukunte manam we will never grow in our life. Correct. We know mana goal manaku telusu, mana goal pakkana వాళ్ళకి తెలియదు. Correct. So జస్ట్ మన గోల్ని స్టిక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏ ఛాలెంజెస్ వచ్చినా కానీ ఐ థింక్ వీ కెన్ ఫేస్ దెమ్ అండ్ వీ కెన్ మూవ్ అహెడ్. సో మై ఓన్లీ probably my advice to anybody, from children నుంచి టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళకైనా కానీ సరే, స్టిక్ ఆన్ టు యువర్ గోల్, బీ వెరీ కన్సిస్టెంట్. రోజు కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. అది చేస్తేనే యూ విల్ బ్రేక్ ది సక్సెస్ ప్యాటర్న్. ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయను, ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయను అంటే దట్ విల్ నాట్ లీడ్ టు అస్ ఎనీవేర్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ you know what you are, so you believe yourself rather than anybody else. You are the only person who can believe yourself. Nobody will believe you if you don't believe yourself. Wonderful. Yeah, so మిమ్మల్ని మాత్రమే మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు మిమ్మల్ని నమ్మరనే
మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ అండ్ Yeah. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. I would like to have you again in this show. Sure, So definitely. keep inspiring. Thanks a lot. Thank you so much, Lavanya. Have a nice day. Thank you.